ప్రముఖ కవి రచయిత అందశ్రీకి ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో అందశ్రీ భౌతిక కాయానికి నివాళులర్పించారు అధికార ప్రతిపక్ష నేతలు. అందశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి, రాష్ట్రానికి తీరని లోటని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అందశ్రీ మరణంతో శోక సముద్రంలో మునిగిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ సమాజం పట్ల ఎంతో తపన పడే కవి, రచయిత అందశ్రీ మన మధ్య లేకపోవటం దురదృష్టకరమన్నారు మంత్రి జూపల్లి. రాష్ట్ర స్థాయిలో మంచి పదవిని ఆయనకు ఆఫర్ చేసినా సున్నితంగా తిరస్కరించారని గుర్తు చేశారు. ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తుందని తెలిపారు. అందశ్రీ మన మధ్య లేకపోవటం బాధ కలిగిస్తుందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. తెలంగాణ రాష్ట్ర గీతం రచించిన ఆయన సేవను సీఎం రేవంత్ రెడ్డి గుర్తించి గౌరవించారని తెలిపారు. తెలంగాణ సమాజం కోసం ఎంతో పరితపించిన వ్యక్తి అందశ్రీ అన్నారు బీజేపీ నేత ఈటెల రాజేందర్. అందశ్రీ స్మారకంగా స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు ఆయన. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అందించిన అందశ్రీ సమాజంలో మార్పుకు జీవితాంతం కృషి చేశారన్నారు. ఆయన జ్ఞాపకార్థం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసినా కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుందని తెలిపారు కిషన్ రెడ్డి. అందశ్రీ మృతి తెలంగాణకు తీరని లోటున్నారు ప్రముఖ కవి గోరటి వెంకన్న. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న గోరటి వెంకన్నతో మా ప్రతినిధి సుజాత ఫేస్ టు ఫేస్. రచయిత అందశ్రీ ఇక లేరన్న విషయాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. తనకి నివాళులు అర్పించడానికి కొద్దిసేపటి క్రితమే గోరటి వెంకన్న వచ్చారు. సార్ చెప్పండి, తను లేని లోటు ఎవరూ తీర్చలేనటువంటిది, వాళ్ళ కుటుంబానికి ఏ విధంగా భరోసా? ఒక కవికి ప్రపంచం అంతా నిరాదరణ ఇస్తుంది. వాళ్ళ ముఖ్యం సమాజానికి, తెలంగాణ సమాజానికి ఇంత బాధ. ఎందుకంటే ఇంకా రాయాల్సిన వాడు, చేయాల్సింది ఎంతో కృషి చేయాల్సి ఉండే, ఎంతో రాయగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు. ఎంతోమంది యువతలో కూడా స్ఫూర్తి నింపారు. తను ఒక చదువు లేనటువంటి వ్యక్తి అయినా సరే ఈరోజు ఎన్నో పుస్తకాలను రాశారు, ఎన్నో పాటల్ని కూడా పాడారు. తెలంగాణలో చదువు లేని వాళ్ళు చాలా మంచి పనులు చేసినారు. ఉరక విసిద్ధ పొందడానికి పెద్ద చదువేం లేదు, శరీరాల భాగకు చదువేం లేదు. తర్వాత దున్న ఇద్దాస్కి అసలు చదువు లేదు. సూపర్ దున్న ఇద్దాస్ చదువు లేదు. చిన్నదాసు ఆమదోత్రికి లేదు, అల్లాజికి లేదు, మన్నెంకొండ రేఖమచల్ల వెంకటదాసులు, వేపూరు హనుమదాసుకు లేదు, వేపూరు హనుమదాసు వీళ్ళందరూ చదువు లేకుండా, నారాయణ లేదు, వీళ్ళందరూ చదువు లేకుండా అద్భుతంగా రాసినారు చదువు ఉన్న వాళ్ళకంటే. జనజాతరలో మన జీతం జేగంటలు మోగించాలి, జంజా మారుతన నిదాదమై జేగంటలు మోగించాలి, జై బోలో తెలంగాణ గలగర్జనల వీణ. కవులు అన్ని గుర్తింపులు వద్దనుకొని వెళ్ళిపోయింది. అలా శంకరుని లహరి కవులకు భౌతిక గుర్తింపు ఉండదు, అక్షరాల గుర్తింపు ఉంటుంది. అది ఆల్రెడీ తెచ్చుకోండి ఆయన. రచనల ద్వారా తను ఒక గుర్తింపుని సాధించినటువంటి వ్యక్తి అందశ్రీ అని చెప్తున్నారు. ఈరోజు తనకి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.